స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్, మనము ఈరోజు సునీత విలియమ్స్ గారు ఎవరు, ఎందుకు 8 రోజుల మిషన్ 9 నెలలు కొనసాగింది, తను ఎలా తిరిగి వచ్చింది, స్పేస్ స్టేషన్లో ఎలా గడిపింది, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది, ఇవన్నీ వినాలంటే ముందుగా వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ముందుగా వెల్కమ్ సునీత విలియం గారు. 286 రోజుల తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో స్ప్లాష్ ల్యాండింగ్ ద్వారా తిరిగి భూమి మీదకు క్షేమంగా మన ఇండియన్ టైమింగ్ 3:27 AM చేరారు. ఈ ఈవెంట్ మొత్తాన్ని ప్రపంచం మొత్తం లైవ్ టెలికాస్ట్ చేశారు. సునీత విలియమ్స్ గారు భూమి మీదకి క్షేమంగా చేరిన వెంటనే హర్షధ్వానాలతో కేరింతలు కొట్టారు లైవ్ చూస్తున్నవారు. సునీత విలియమ్స్ పూర్తి పేరు సునీత లిన్నా విలియమ్స్. తను 19 సెప్టెంబర్ 1965లో యూక్లిడ్ యుఎస్ఏలో జన్మించారు. తండ్రి పేరు దీపక్ నంద, భారత సంతతికి చెందినవారు. తల్లి బొన్నీ పాండ్యా థాను. బ్యాచిలర్ డిగ్రీ ఫిజికల్ సైన్స్లో, మాస్టర్ డిగ్రీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో కంప్లీట్ చేశారు. తర్వాత తను అమెరికన్ నావీ పైలట్గా, ఆ తర్వాత నాసా వ్యోమగామిగా చేరారు. మహిళా వ్యోమగాములలో అత్యధికంగా స్పేస్ వాక్ చేసిన రికార్డ్ తన పేరు మీద ఉంది. ఇంతకు సునీత విలియమ్స్ ఎందుకు ఐఎస్ఎస్ వెళ్ళిందో, ఎందుకు అన్ని రోజులు ఉండవలసి వచ్చిందో తెలుసుకుందాం. యుఎస్ఏ, రష్యా, యూరప్, జపాన్ అండ్ కెనడా స్పేస్ ఏజెన్సీస్ అన్నీ కలిసి ఎర్త్ ఆర్బిట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ని అంతరిక్ష పరిశోధన కొరకు 1998లో ఏర్పాటు చేశారు. నాసా, యుఎస్ఏ గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ మరియు బోయింగ్ సంస్థ, బోయింగ్ విమానాలు తయారు చేసే సంస్థ అండ్ స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ స్పేస్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో బోయింగ్ సంస్థ తయారు చేసిన బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ కోసం శిక్షణ పొంది ఐఎస్ఎస్ అనగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా ఐఎస్ఎస్కి 5 జూన్ 2024న చేరుకున్నారు. ఇది మొత్తం 8 రోజులు ఆ స్పేస్ స్టేషన్లో ఉండి రావటానికి ప్లానింగ్ చేసిన మిషన్. ఈ బోయింగ్ స్టార్ లైనర్లో హీలియం గ్యాస్ ఛాంబర్లో లీకేజ్ కారణంగా ఇంకొన్ని రోజులు వాయిదా వేశారు. ప్రీవియస్గా కల్పనా చావ్లా గారి విషయంలో మిషన్ ఫెయిల్యూర్ వల్ల క్రాషింగ్ జరిగి తను మరణించిన విషయం మనకు తెలుసు. అలాగే సునీత విలియమ్స్ గారి విషయంలో జరగకూడదు అని నాసా ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. స్టార్ లైనర్ క్యాప్సూల్ కంప్లీట్గా రెడీ అయితేనే అని కండిషన్ పెట్టింది బోయింగ్ సంస్థకి. అది కాస్త 8 days, 15 days, 1 month అండ్ ఎట్ లాస్ట్ 9 months 14 days పట్టింది. అది కూడా స్టార్ లైనర్ చేతులెత్తేసిన తర్వాత. ఎలాన్ మస్క్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ రంగంలోకి దిగింది. స్పేస్ ఎక్స్ చేసిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా తనని జాగ్రత్తగా భూమి మీదకి తీసుకొని వచ్చారు. 9 months వారికి ఫుడ్ కోసం మరో కార్గో డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఫుల్లీ హైడ్రేటెడ్ ఫుడ్ పంపారు. ఆ ఫుడ్ అయితేనే చాలా కాలం స్టోర్ ఉంటుంది. స్పేస్ స్టేషన్లో గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి రక్తం థిక్నెస్ అండ్ డెన్సిటీలో తేడాలు ఉంటాయి. బ్రెయిన్ పరిమాణంలో చేంజెస్ వస్తాయి. బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. తను ఫిట్గా ఉండేందుకు స్పేస్ స్టేషన్లో ఎక్సర్సైజెస్ అండ్ యోగాసనాస్ చేసేది. వారి యూరిన్ కలెక్ట్ చేసి ఫిల్టరైజేషన్ చేసి వాటర్గా మార్చే సిస్టమ్ ఆ స్పేస్ స్టేషన్లో ఉంది. అలాగే వారు స్టూల్ పాస్ చేయాలంటే సకింగ్ టెక్నాలజీ వాడతారు. స్పేస్ స్టేషన్లో గోడకు ఆనుకొని నిద్రపోయేవారు. ఈ 9 నెలలు ఎంతో స్ట్రెస్, యాంగ్జైటీలను తట్టుకుంటూ గడిపారు. మొత్తానికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇన్ని రోజులు స్పేస్ స్టేషన్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృంగకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తిరిగి వచ్చింది. ఇకపై తన ఆరోగ్యం ఎలా ఉంటుందో చూడాలి. తను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ స్పార్క్స్ తెలుగు ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.